హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అయితే ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ డిజైర్ ZDI టాప్ అండ్ వేరియంట్ అండి. 2012 6 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 9 నెలల రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2027 9 నెలల వరకు జీవితకాలం ఉంటుంది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 98,000 కిలోమీటర్ ఇది. యాక్చువల్గా ఇది ఢిల్లీ వెహికల్ అండి. అయిపోయి కూడా చాలా రోజులైంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయి 2012 చాలా రోజుల క్రితమే అయిపోయింది. ఇది ZDI 98,000 కిలోమీటర్ రీడింగ్ అయితే ఒరిజినల్ అని కస్టమర్ అయితే మనకు చెప్పడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి ఇప్పుడు ప్రజెంట్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిపోయి చాలా రోజులైంది. అలైవిల్స్ రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ క్లైమేట్ ఉంటుంది, ABS ఉంటుంది, A to Z అన్నీ ఉంటాయి. పుష్ బటన్ ఒకటి మాత్రం ఉండదు. టైర్లు కూడా అన్ని టైర్లు 4 టైర్లు 90% ఉన్నాయి. మిగతా వివరాలు చిన్న మైనస్లు ఏమైనా ఉన్నాయి, ఏ విధంగా ఉంది, చిన్న మైనస్లు ఉన్నాయి. ఈ ఢిల్లీ బ్యాండ్ కాబట్టి ఫుల్ ఒక సింగిల్ కోట్ కంపల్సరీ అయితే అక్కడ ఖచ్చితంగా చిన్న గీతలు పడ్డా వేసుకుంటారు ఈజీగా. ఎందుకంటే తక్కువ ఉంటుంది పెయింట్ కాబట్టి ఈజీగా వేసేస్తారు. గోల్డ్ కలర్ వెహికల్ అండి. మిగతా వివరాలని మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి, చాలా నీట్గా ఉంది. టైర్లు అయితే అన్ని టైర్లు 90% పైననే ఉన్నాయి. అన్ని టైర్లు చూడండి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలోనే ఉంది. టైర్లు అయితే అన్ని టైర్లు మంచిగా ఉన్నాయి. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం మారింది, 2020లో మారింది. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి, నీట్గా ఉంది వెహికల్. చిన్న 2 గీతలు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చూడండి బాగానే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 2 వస్తాయి ఎయిర్ బ్యాగులు. అప్పట్లో ఎయిర్ బ్యాగులు రాలేదు వీడియోలకి, దీనికి మాత్రం ఎయిర్ బ్యాగులు అయితే వస్తాయి. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. అలైవిల్స్ చూడండి. టైర్లు అయితే చెప్పినాను కదా 90%. వెహికల్ యొక్క ఫ్రంట్ అది ఒకటే మారింది. ఇవన్నీ ఒరిజినలే. 12 ఇది కూడా 12 డిక్కీ ఇది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ అంతా ఒరిజినల్ ఉంది. కాకపోతే డిక్కీ ఈ డోరు 2 రీప్లేస్ అయినాయి. అద్దాలు కావాలి మళ్ళీ చూడండి. అద్దాలు మంచిగా ఉన్నాయి. షోరూమ్ చేయకూడదు. ఈ అద్దం షోరూమ్దే. ఇది ఒకటి రీప్లేస్ అయింది. డిక్కీ కూడా రీప్లేస్ అయింది. చిన్నగా అయితే టచ్ అయింది. ఈ టైర్ కూడా బాగానే ఉంది. అబ్బో అన్ని టైర్లు బాగానే ఉన్నాయి. 5 టైర్లు మంచిగానే ఉన్నాయి. ఇది ఒరిజినలే. మళ్ళీ ఇదంతా ఒరిజినల్. అద్దాలు అయితే ఒరిజినల్ ఉన్నాయి. కానీ రీడింగ్ చూడండి, 98,000 కిలోమీటర్లు, 18.5 మైలేజ్ కూడా ఇస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఏసీ కూడా ఆన్ అయింది. 2 ఎయిర్ బ్యాగులు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఏసీ అయితే చిల్డ్ వస్తుంది. ఓకే, వెహికల్ యొక్క ఇంజన్ చూడండి, ఎక్కడ హెడ్ ఇప్పలేదు. టైమ్ ఇంజిన్ కూడా రీప్లేస్ కాలేదు. ఎగ్జాక్ట్ బ్యాటరీ ఉంది. ఆప్రాన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ABS కూడా ఉంది. ఏసీ అయితే చిల్డ్. షోపాటి, బ్యానెట్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. కాకపోతే వెనకాల మాత్రం చిన్నగా టచ్ అయినట్టుంది. కానీ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ బీటింగ్ మాత్రం ఎక్సలెంటరీ. చాలు. ఇంజన్ మాత్రం చాలా బాగుంది. ఇంజన్ బీటింగ్ కూడా అండి ఎక్సలెంట్ ఉంది ఇంజన్. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే A to Z నేను చెప్పిన విధంగానే ఉండదు. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అన్న. మీరు రాండి, ఇంజన్ స్టార్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. చాలా బాగుంది ఇంజన్. రీడింగ్ అయితే కొంచెం తక్కువనే తిరిగిళ్ళు. వెహికల్ ధర వచ్చేసి 3,75,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కొంచెం చిన్న సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇది డీజిల్ వెహికల్ అండి. మీకు మైలేజ్ కూడా 20+ మైలేజ్ కూడా 20 వరకు మైలేజ్. సిటీలోనే 18.5 వస్తుంది. అవుట్లో వెళ్తే 20+ వస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.